నేను ఈరోజు మీకు 10th తర్వాత ఏం చేయొచ్చు అంతో పాటు ఇంకొన్ని విషయాలు చెప్దామని వచ్చాను. ఇక్కడ నాకు తెలిసి మీకు చెప్తాను, మీకు తెలిసినవి కూడా నాకు తెలియాలి. సో మీకు ఏదైనా తెలుసుంటే ఫ్రీగా చెప్పండి, తప్పైనా పర్వాలేదు. ఎందుకంటే తప్పైనా ఒప్పైనా మనం చెప్తే కానీ మనకు తెలియదు కదా. సో తప్పు అయితే సరి తీసుకుందాం, ఒప్పు అయితే ప్రాబ్లం లేదు, మిగతా వాళ్ళకి తెలుసు. సరేనా? వ్యక్తిత్వం అంటే ఏంటి? వ్యక్తిత్వము తెలుసా? ఇంగ్లీష్లో ఏమంటారు పోనీ? వ్యక్తి అంటే తెలుసా? ఇంగ్లీష్లో ఏమంటారు? అసలు వ్యక్తి అంటే ఏంటి అసలు? ఎవరు వ్యక్తి అంటే ఎవరు తెలీదా? చెప్పండి, వ్యక్తి అంటే ఎవరు? పర్సన్. పర్సన్ అంటే వ్యక్తి. డిక్షనరీ బాగా చదువుతారా? వ్యక్తి అంటే చెప్పండి. ఫ్రీగా ఉండండి, మీకు తప్పైనా ఒప్పైనా మనిషి. వ్యక్తి అంటే వ్యక్తిత్వం అంటే మనిషి యొక్క గుణాలు. ఇంకా రైట్, మనిషి యొక్క గుణాలు. ఇంకా చెప్పాలి. ఫాస్ట్ చెప్తే ఫాస్ట్ ముందుకెళ్తాను. ప్రవర్తన, గుణాలు, స్వభావం. మనిషి యొక్క స్వభావాన్ని వ్యక్తిత్వం అంటారు. మనిషి ఎలా ఉంటాడు, ఏం చేస్తుంది. దీంట్లో రకాలు ఉన్నాయా? వ్యక్తిత్వంలో రకాలు ఉంటాయా? ఉంటాయా? ఏంటి? రైట్, మంచి 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 అంటే ఏంటి? వినపడాలి. మంచి అంటే ఏమిటి? కొన్ని మీకన్నా వినపడుతుందా మీరు చెప్పింది? మంచి అంటే ఏంటి? అది మంచి అంటే ఏంటి? మంచి పని చేయడం మంచి అంటే ఏంటి? చేసే పని మంచిగా ఉండాలి. మంచి అంటే ఏంటి? మంచి పనులు చేయాలి, చేసే పని మంచిగా ఉండాలి. మంచి అంటే ఏంటి? నేను 11:45 లోపు మీ క్లాస్ కంప్లీట్ చేయాలంటే నేను పాస్ చేయాలి. మంచి అంటే ఏంటి? మీరన్నా మంచి పనులు చేస్తారా? మంచి అని తెలియకుండా మంచి పనులు ఏం చేస్తారు? మంచి అంటే ఏంటో తెలియకుండా మంచి పనులు ఎలా చేస్తారు? మరి చెడు అంటే తెలుసా? మంచి కాబోతుందా? వ్యతిరేకత బాగొచ్చు. చెడు అంటే ఏంటి? మంచి అంటే అవతలి వారికి హాని చేయకపోవడం, అంటే కీడు హాని చేయకపోవడం, వీలైతే సహాయం చేయడం. ఈ రెండు మంచి. మంచి అంటే ఏంటి? ఎవరికి హాని చేయకపోవడం, వీలైతే మంచి అంటే ఇప్పుడు అర్థమైందా? మంచి మేము మంచి పనులు చేస్తాం. మంచి పనులు అంటే ఏంటి తెలియాలి కదా. చెడు అంటే మంచి వ్యక్తిత్వం అంటే మంచి వ్యక్తులుగా ఉండాలనుకుంటామా, చెడు వ్యక్తులుగా ఉండాలనుకుంటామా? మంచి వ్యక్తుల పేర్లు కొంతమంది చెప్పండి. మంచి కష్టం అండి, మంచి వ్యక్తిత్వాలు కలవు. మహాత్మా గాంధీ. రైట్. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ. ఇంకా స్వామి వివేకానంద. ఇంకా చెప్పాలి, వెనక నీ ఛాన్సెస్ రావట్లేదు. నేను మాట్లాడేటప్పుడు అడిగిన వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నేను అన్న వచ్చిన అన్న మొత్తం ఏదో చెప్తున్నాను, అర్థం అవుతుందా? ముగ్గురు నిలబడి చెప్పేసుకుంటే అర్థం అవుతుందా? అలాగే మీరు అర్థం చెప్పినా అర్థం చెప్పాలి.
మీరు అంతా చెప్పినా నాకు అర్థం కాదు కదా. సరే రైట్. సో మంచి వ్యక్తిత్వాలు మీకు తెలుసు, మంచి వ్యక్తుల పేర్లు తెలుసు, మంచి వ్యక్తిత్వాల పేర్లు తెలుసు. దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరిని బాగా గుర్తుపెట్టుకుంటారు, ఎవరికి బాగా గౌరవిస్తారు? మంచి వాళ్ళకే చెడ వాళ్ళకి. మీకు అందరికీ ఆ గౌరవం కావాలా? మీరు మంచి వ్యక్తులుగా పెరగాలనుకుంటున్నారా? చెట్టు రావాలంటే ఏం కావాలి? చెట్టు రావాలంటే అంతేనా? షూర్. రైట్. అలాగే మన వ్యక్తిత్వం, మనం ఏ పని చేయాలన్నా చెట్టుకు విత్తనం అలాగే మన ప్రతిదీ ఒక దగ్గరే ఏమిటది? విత్తనం, ఎరువు. మనలో ప్రతి ఒక్క పని కూడా అక్కడి నుంచే మొదలవుతుంది. మనం చేసే ప్రతి ఒక్క పని. చెప్పండి, మీరేదో చెప్తే తప్పైనా పర్లేదు. నేను మీ అన్నయ్య అంటున్నాను కదా, అన్నయ్యనే. నేనే పట్టణం వాడుకొని చెల్లించను. చెప్పండి. మనసు, మాట, ఇంకా మాటలు. మనసులో ఎక్కడ మొదలవుతుంది? మనసు అనేది పెద్ద విషయం, చాలా ఉంటుంది. స్పెసిఫిక్ పాయింట్ ఏంటమ్మా? ఆర్ట్. ఇంకా ప్రతి విషయము మనకు ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది. ఏ చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా. చెట్టుకి విత్తనం అలాగే ఆలోచన. రైట్, అబ్సల్యూట్లీ. సో ఆలోచన. సో మనం ఎక్కడైనా ఏదైనా ఫస్ట్ ఆలోచన నుంచి మొదలవుతున్నారా? తర్వాత ఏమవుతుంది? ఆలోచన అవగానే ఏదో ఒకటి, ఒక పని కానీ మీరు అనుకున్న విషయం కానీ ఒక ఆలోచన స్టార్ట్ అవుతుంది. తర్వాత అయిపోతుందా? ఏమవుతుంది తర్వాత? చేస్తారు. రైట్. ఇంకా దాన్ని చేయాలి అనుకుంది, అంటే చేయడం. ఇంకా నెక్స్ట్ ఈ రెండింటి మధ్య ఒక చిన్న పని జరుగుతుంది. అది మనం అబ్జర్వ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. మనం ఒక అది అనుకున్నది ఆలోచనలో మొదలవగానే ఫస్ట్ వ్యక్తీకరిస్తాం. మీన్స్ ఎక్స్ప్రెషన్. అవతల వాళ్ళతో కానీ మనకి మనమే కానీ. నేను ఇప్పుడు మీకు క్లాస్ చెప్పడానికి రావాలి అనుకున్నాను అనుకోండి. ఫస్ట్ ఒక ఆలోచన స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏమంటాను? నాలో నేను కానీ లేకపోతే అన్నయ్య కానీ నేను ఇలా కేశంపేట స్కూల్కి వెళ్ళాలి చెప్తాను, లేకపోతే నాలో నేనైనా చెప్పుకుంటాను. అది ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్. మనం ఎక్కువ మంది రికగ్నైజ్ చేయం ఇది జరుగుతుంది అని. దాన్ని వ్యక్తీకరణ అంటాం. సో వ్యక్తపరచడం, దాన్ని మాటలు అని కూడా అనొచ్చు. అంటే సింపుల్ వర్డ్స్లో కావాలంటే మాటలు. సో బయట వాళ్ళని చెప్పడం కానీ నీకు నువ్వు చెప్పుకోవడం కానీ. సో ఆలోచనలు ఏమవుతాయి? మాట్లాడాలి. మనం ఎక్కువ ఒకే దాని గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, మన మాటలు కూడా అలాగే. మనం చెడ్డ విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తే మన మాటలు కూడా చెడుగా ఉంటాయి. మంచి విషయాల గురించి ఆలోచిస్తే, సో మంచి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం చేసే పనులు ఎలా ఉంటాయి? సో మనం రెగ్యులర్గా చేసే పనులు ఏమంటాం? అలవాటు. అబ్సల్యూట్లీ. సో మనం రెగ్యులర్గా చేసే పనులని ఇంగ్లీష్లో హాబీస్. ఎవరైనా రాగానే ముందు అడుగుతారు మీ హాబీస్ ఏంటి? అవేనా? సో అలవాట్లను బట్టి మనం ఏం డిసైడ్ చేయొచ్చు? ప్రవర్తన డిసైడ్. రైట్. సో అలవాట్లను బట్టి ఈ ప్రవర్తననే మన వ్యక్తిత్వం. సో మంచి వ్యక్తిత్వం కావాలంటే ఇప్పుడు చెట్టుకి ఏం కావాలి? విత్తనం కావాలి. అలాగే ఏ పనికైనా ఏం కావాలి? మొదలవుతుంది, ఆలోచన మొదలవుతుంది. వేప విత్తనం వేస్తే ఏ చెట్టు వస్తుంది? మరి వినపడలేదు. వేప విత్తనం వేస్తే వేప చెట్టే వస్తుంది. షూర్? పక్క లాక్ చేయొచ్చు. నేను తాళం కొట్టలేదు. సో వేప విత్తనం వేస్తే, అలాగే మంచి ఆలోచనలు అనే విత్తనం వేస్తే ఏమవుతుంది? మంచి వ్యక్తిత్వం వస్తుంది. వేప చెట్టు వేస్తే మరి చెట్టు వస్తుంది. వేప విత్తనం వేస్తే కాదు కదా, పక్కా కదా, షూర్. మీకు కాన్ఫిడెంట్ కదా, అంతే కాన్ఫిడెంట్గా మంచి ఆలోచన అనే విత్తనం మీరు వేస్తే ఏమవుతారు? సో
మంచి వ్యక్తులు కావాలంటే ఏం చేయాలి? మీ ఆలోచన ఎలా ఉండాలి? మీ మాటలు ఎలా ఉండాలి? మీ చేసే పనులు కానీ చేతలు కానీ ఎలా ఉండాలి? మీ అలవాటు ఎలా ఉండాలి?